శ్రీకాకుళం పేరు చెప్పగానే పేదరికం, ఆర్థిక వెనుకబాటుతనం, నిరుద్యోగం గుర్తుకొస్తాయి. అలాగే ఉద్యమాలు, రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఈ జిల్లా ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ 5 ఏళ్లలో మారిన రాజకీయ పరిణామాలు ఓటర్ల తీర్పుపై ప్రభావం చూపుతాయా? శ్రీకాకుళం జిల్లా పొలిటికల్ రౌండప్లో చూద్దాం. ఒకప్పుడు టీడీపీ కంచుకోట శ్రీకాకుళం జిల్లా. ఎప్పుడూ కాంగ్రెసేతర పార్టీలనే ఈ జిల్లా ప్రజలు గెలిపిస్తూ వచ్చారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ సంప్రదాయాన్ని తిరగరాశారు. ఆయన మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నామరూపాలు లేకుండా పోయింది. అయితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే విజయనగరం పార్లమెంటు పరిధిలో ఎచ్చర్ల, రాజాం నియోజకవర్గాలు ఉండగా అరకు ఎంపీ స్థానం పరిధిలో పాలకొండ నియోజకవర్గం ఉంది. ఇక ఓటర్ల విషయం చూస్తే ఈ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 20,64,330 ఓట్లు ఉన్నాయి. వీరిలో పురుషుల ఓట్లు 10,35,623, మహిళల ఓట్లు 10,28,460, ఇతరుల ఓట్లు 247 ఉన్నాయి. తొలి శాసనసభ ఎన్నికల తర్వాత 1972, 2009 మినహా అన్ని ఎన్నికల్లోనూ శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెసేతర పార్టీలే విజయం సాధించాయి. బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ఎన్టీఆర్ కాలం నుండి 2009 వరకు టీడీపీ కంచుకోటగా ముద్రపడింది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం దారుణంగా పరాజయం పొంది 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడింది. వైఎస్ఆర్ మరణాంతరం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టకపోయింది. కానీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీకి 7 ఎమ్మెల్యే స్థానాలు దక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు దక్కాయి. తెలుగుదేశం పార్టీని నమ్మి 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించిన ఈ జిల్లాకు చంద్రబాబు సర్కార్ ఏం చేసింది? ఇచ్చిన హామీల్లో నెరవేర్చినవి ఎన్ని? గాలికి వదిలేసినవెన్ని? శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ ఏం చేసింది? శ్రీకాకుళం జిల్లాకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో ఒక్కటి నెరవేర్చలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎచ్చర్ల మండలంలోని ఎయిర్పోర్ట్, కళింగపట్నం, భావనపాడు సముద్ర తీరాల వద్ద పోర్టుల నిర్మాణం చేస్తామని ఊరించి వదిలేశారు. రాష్ట్ర విభజన చట్టం హామీల్లో భాగంగా జాతీయ స్థాయి విద్యా సంస్థ ఏర్పాటు చేస్తామని చెప్పినా నెరవేరలేదు. రణస్థలం మండలం కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నిధులిచ్చి 5 ఏళ్లైనా స్థల సేకరణ చేయలేని పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, నెరవేర్చినటువంటి హామీలు, మరి ఇవన్నీ ప్రజల ముందు అవసరం కాబట్టి మేము ముందుంచుతున్నాము. ఇప్పుడే ఇది ప్రొజెక్ట్ చేశాము, సంతకం కూడా పెట్టున్నారు. ఒకటి అనేకమైనవి పెట్టారు. ఇందుట్లో తెలుగుదేశం పార్టీ సంక్షేమ ప్రణాళిక అని పెద్ద ఫోటో పెట్టి సంతకాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అసలు ఇందులో ఏమాత్రం నమ్మదగినటువంటిది ఒక్కటి కూడా లేదు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ను స్మార్ట్ సిటీగా చేస్తామని 100 కోట్ల రూపాయలు ప్రకటించారు. కానీ కనీసం 10 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. హుదూద్ కారణంగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి చేయలేదు. వంశధార నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తామని నమ్మబలికి చివరికి ఎకరానికి 1.5 లక్ష చేతిలో పెట్టి బలవంతంగా తరిమేశారు. 2018 ఖరీఫ్ నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తామని చెప్పారు. కానీ ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ మరి భూ సంస్కరణ చట్టం వచ్చినది, 2013 చట్టం ఉన్నది, దాన్ని అమలు చేయలే. ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు కానీ ఏ వర్గం ఒక్కరైనా సరే వాళ్ళ సమస్య పరిష్కారానికే నిరసన తెలియజేస్తే. ముఖ్యమంత్రి పర్యటనలో హామీ ఇచ్చిన పలు తాగునీటి పథకాలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ వంటి స్థానిక అంశాల్లో ఏ ఒక్కటి పూర్తి చేయలేకపోయారు. నదుల జిల్లా అయిన శ్రీకాకుళానికి తెలుగుదేశం నేతలు చేసిందేమీ లేదు. కానీ ఆ నదుల్లోని ఇసుకను కొల్లకొట్టారు.
ఒకరిని మించి మరొకరు ఇసుక రీచ్ల ద్వారా కోట్లు కూడబెట్టారు. ఇది జిల్లాలోని ఓటర్లు స్వయంగా చెప్తున్న మాట. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బహుదా, సువర్ణముఖి, వేగవతి నదులున్నాయి. ఈ నదుల్లో అపారమైన ఇసుక నిల్వలు ఉన్నాయి. డ్వాక్రా మహిళా సంఘాలకు ఇసుక రీచులు అప్పగించి లక్షాధికారులను చేస్తానని నమ్మబలికి వారిని పక్కన పెట్టిన టీడీపీ నేతలే ఇసుక రీచులు సొంతం చేసుకున్నారు. నిర్మాణదారులు ఉచిత ఇసుక విధానంలో తమ ఇళ్లకు ఇసుక రవాణా చేసుకుంటే వారిపై కేసులు పెట్టి వేధించారు. జిల్లాలోని అన్ని రీచ్లు గుప్పెట్లో పెట్టుకుని ఇసుకకు కృత్రిమ డిమాండ్ సృష్టించారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన అనుచరగణం నేరుగా ఇసుక రీచ్లు నిర్వహిస్తూ 100 కోట్లు కూడబెడుతున్నారనేది శ్రీకాకుళం జిల్లా ఓటర్ల మనోగతం. ఢిల్లీలో ప్రజాస్వామ్యమో, మరి ఆంధ్రప్రదేశ్లో నువ్వు నిరంకుశత్వం. ఇదా చంద్రబాబు నాయుడు గారు నీ ప్రజాస్వామ్యం యొక్క అసలు గుట్ట అని చెప్పేసి మేము ఇప్పుడు అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని మరి ప్రజాస్వామ్యతంగా ఉండకపోతే ప్రజలు తగిన సమయం వస్తూ ఉన్నది. ఆ సమయంలో నీకు తగిన బుద్ధి చెప్పక తప్పరని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. మంత్రి కళా వెంకటరావు బంధువులు, అనుచరగణం నీరు చెట్టు పథకం కింద కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న విమర్శలున్నాయి. ఇక ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీ చేసిన అక్రమ వసూళ్లు ఆయా ఎమ్మెల్యేల వరకు చేరాయన్నది పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. టీడీపీ నాయకుల విషయానికొస్తే దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి పేరు చెప్పుకోవడం తప్ప సొంత బలం ఎవరికీ లేదు. ఎర్రన్నాయుడి రాజకీయ వారసుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 54% మించి ఖర్చు చేయలేదని బయటపడింది. మంత్రి అచ్చెన్నాయుడుతో మంత్రి కళా వెంకటరావు, విప్ కూన రవికుమార్, సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీ తీవ్రంగా విభేదిస్తున్నారు. కానీ జిల్లా టీడీపీ వర్గాల ఆధిపత్య పోరులో అచ్చెన్నాయుడిదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ పాత నాయకుల పోరు మధ్యలో కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చొరబడ్డారు. ఇప్పటికే కళా వెంకటరావు, కింజరాపు అచ్చెన్నాయుడు వర్గాలను పక్కన పెట్టిన కిషోర్ చంద్రదేవ్ పాలకొండలో, శత్రుచర్ల విజయరామరాజు పాతపట్నంలో సొంత వర్గాలను తయారు చేసుకున్నారు. ఈ 2 చోట్ల 3 వర్గాల ఆధిపత్య పోరు టీడీపీ క్యాడర్ను గందరగోళంలో పడేసింది. విభజన చట్టం ద్వారా ఒక్క జాతీయ సంస్థ అయినా జిల్లాకు వస్తుందని ప్రజలు ఎదురు చూశారు. వంశధార ప్రాజెక్ట్, ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. భావనపాడు అణు విద్యుత్ కేంద్రం నిర్వాసితులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఆశిస్తున్నారు. జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కార్మిక వర్గాలు కోరుకుంటున్నాయి. జిల్లా నుండి వలసలు ఎక్కువగా ఉన్నందున వాటిని అరికట్టే పథకాలు సత్వరమే అమలు చేయాలని కోరుకుంటున్నారు. మత్స్యకారులు, గిరిజనుల గ్రామాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటాలు చేసింది. ఫలితంగా కిడ్నీ బాధితుల విషయంలో ప్రభుత్వం దిగువచ్చింది. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీలో జోష్ నింపింది. ఇటీవల ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సభ ద్వారా టీడీపీ క్యాడర్ను ఓటమి భయం వెంటాడుతోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పాతపట్నం, పాలకొండ, రాజం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందింది. తరువాతి పరిణామాల్లో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే. వంశధార ప్రాజెక్ట్, ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణంలోని అక్రమాలను, అవకతవకలను నిలదీసింది. పనులు వేగవంతంగా జరపాలని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. ప్రత్యేక హోదా, వంశధార నిర్వాసితుల తరఫున చేసిన పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రజాపక్షమని నిరూపించింది. ఉద్దానం కిడ్నీ రోగులకు పెన్షన్, డయాలసిస్ సదుపాయాలు కల్పించాలని చేసిన పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చి కిడ్నీ రోగులపై శ్రద్ధ పెట్టగలిగింది. ప్రతిపక్ష హోదాలో పలు సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు ప్రయోజనం కలిగించింది. ప్రజలకు గతం కంటే ఎక్కువగా చేరువైంది. ఈరోజు కావాలి జగన్ రావాలనే ప్రోగ్రాం కానీ పాదయాత్ర అయిన తర్వాత జిల్లాలో సుమారు 800 గ్రామాల్లో వివిధ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ అనేక రాజకీయ పార్టీల్లో వాలంటరీగా ఆ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అనేక మంది జిల్లాలో పార్టీలు జాయిన్ అయ్యారు. ఈరోజు ఒక వైఎస్ఆర్ తాలూకా ప్రపంచం నడుస్తుంది జిల్లాలో. ఆ అబ్బాయి రావాలి, కష్టపడుతున్నాడు కుర్రాడు
అనేక రకాల సమస్యలు తెలుసుకున్నాడు చిన్న వయసులోనే. అలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుందని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత కల్పించడంతో ఎక్కడా గ్రూపు గొడవలు లేవు. పార్టీలో కీలక నేతలుగా మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణి, సీనియర్ నేత రెడ్డి శాంతిలతో పాటు ఎమ్మెల్యేలు వి కళావతి, కంబాల జోగులు, నియోజకవర్గ సమన్వయకర్తలు దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, గొర్లె కిరణ్ కుమార్, పేరాడ తిలక్, సిదిరి అప్పలరాజు, పిరియా సాయిరాజు వంటి వారు కేడర్ మధ్య సమన్వయం చేయడంలో సక్సెస్ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తరువాత ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ టాప్ గేర్లోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి 9న ఇచ్చాపురంలో ఆయన పాదయాత్ర ముగిసిన తర్వాత 50 రోజులుగా లెక్కలు తీసుకుంటే పాతపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా 126 గ్రామాల నుండి, ఎచ్చెర్ల నియోజకవర్గంలో 75 గ్రామాల నుండి, ఆముదాల వలసలో 65 గ్రామాల నుండి, పాలకొండ, రాజం, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళంలో 50కి పైబడి గ్రామాల నుండి వందలాది టీడీపీ క్యాడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ మరింత బలపడింది. ప్రజలు గమనిస్తున్నారు, టీడీపీని, కాంగ్రెస్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ని పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అన్ని రకాల ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్, చాలా విషయాలు. ఒక్క జాతీయ సంస్థ ఈ జిల్లాకు రాలేదు. ఒక వంశధార రాష్ట్ర వంశధార ప్రాజెక్ట్ పూర్తవలేదు, ఆఫ్షోర్ పూర్తవలేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయిపోయి, అనేక రిజర్వాయర్స్, అనేక డెవలప్మెంట్స్ అయిపోయి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఒక షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగాలి, ఫ్యాక్టరీలు స్థానిక సంస్థలు స్థానిక నుండి 70% యువతగా ఉద్యోగం ఇస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ప్రజలు నమ్మారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి పోటెత్తుతున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను చూసి టీడీపీ ఆందోళనలో పడింది. పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వి కళావతిని ఎదుర్కొనే సత్తా లేదని, ఇన్ఛార్జ్ జయకృష్ణను కూడా మార్చాలని కొందరి పేర్లు పరిశీలిస్తోంది. రాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కంబాల జోగుల చేతిలో ఓటమి తప్పదనే మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతికి బదులు మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ను తెరపైకి తీసుకువచ్చింది. పలాస సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతు శివాజీ పోటీ నుండి తప్పుకొని ఆయన కుమార్తె గౌతు శిరీషాను తీసుకువచ్చారు. ఇచ్చాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ను తప్పించి కొత్త వ్యక్తి ఎవరికైనా ఇవ్వాలని పునరాలోచిస్తోంది. మొత్తం మీద జగన్ పాదయాత్ర తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పుంజుకోవడంతో టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి.